విబి జీరాంజీ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్ని అసత్యాలు చెప్పారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కోర్మోట్ల శ్రీనివాసులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటే చేయలేదని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీకి చెందిన వారి ఫోటోలను పెట్టి కొందరు నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై పోరాడుతామని వెల్లడించారు కోర్మోట్ల శ్రీనివాసులు. ఒకరొకరు దాన్ని అభినందించుకోవడం జరుగుతుంది తప్ప నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి మేము మేలు చేస్తాను ఒకటంటే ఒకటి చెప్పలా. పైగా చంద్రబాబు నాయుడు మీకు తెలుసు, ఆయనకు ఏమి శాపం ఉందో మాకు తెలియదు, కానీ నిజం చెబితే తలకాయ 100 ఉప్పులకు పగిలిపెట్టే పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక అసత్యాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలతో పాటు నియోజక ప్రజలను కూడా ఈ విధంగా అసత్యాల పలికి మోసం చేయడం ఎంతవరకు సభాపతిని కూడా ఒక్కసారిగా